యేసయ్యా ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. యేసయ్యా ఆ దానియేలులాగునా యేసయ్యా నన్ను జీవింపచేయవా, నన్ను జీవింపచేయవా, నన్ను జీవింపచేయవా. ఈ భారతావనిలో నన్ను నన్ను జీవింపచేయవా, నన్ను పరిశుద్ధ జీవితం మేలిమి సాక్ష్యము చెదరని విశ్వాసము. పరిశుద్ధ జీవితం యేసయ్యా ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. యేసయ్యా నన్ను జీవింపచేయవా. స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. యేసయ్యా ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. యేసయ్యా నన్ను జీవింపచేయవా, నన్ను యేసయ్యా ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయవా, నన్ను ఈ భారతావనిలో ఆ దానియేలులాగునా జీవింపచేయవా. ఈ భారతావనిలో దానియేలులాగునా జీవింపచేయవా. ఈ భారతావనిలో దానియేలులాగునా జీవింపచేయవా, జీవింపచేయవా, యేసయ్యా. చప్పలు కొట్టి పాడదాం, దేవునికి మహిమ కలుగునట్లు పాడదాం.
ప్రభు నిన్ను జీవింపజేయగలడు. భారతదేశం మన సొంతం చేయగలడు. దేశంలో మంచి నాయకులను ప్రభు ఇవ్వగలడు. విశ్వాసంతో పాడు. విశ్వాసంతో పాడుదాం. పాడుదాం విశ్వాసంతో. పొందుకొని దేశమును మనకిస్తున్నాడని విశ్వాసంతో పాడుదాం. నమ్మి పాడుదాం. పొందుకొని నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము నమ్మినట్టు, యోసేపు నమ్మినట్టు, దావీదు నమ్మినట్టు ఈ దేశం ఎటుపోతుందో, ఏ స్థితిలో ఉందో గ్రహించి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ దేశమును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని నమ్మి విశ్వాసంతో పాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మినట్లు నా రక్షణకు ఆధారము నీవే, నా నిరీక్షణకు ఆధారము నీవే, నా నీతికి ఆధారము నీవే ప్రభువా అని పాడుదాం. ప్రభు నిన్ను ఈ దేశంలో జీవింపజేయగలడు. నీకు సహాయము చేయగలడు. ఆమేన్. ప్రభువా మీరు జీవింపచేయుటకు శక్తివంతుడు. బంధకములలో పడి కూడా నిరీక్షణ గలవారులారా మరలా మీ దేశమును పొందుకోండి అని మీరు చెప్తున్నారని మేము నమ్ముతున్నాం. అయా స్థిరమైన నమ్మకం, స్థిరమైన ఒక నిర్ణయం ఇప్పుడైనా చేయుటకు దేశంలో నాయనా తండ్రి దీవించబడటకు సహాయం చేయి. క్లిష్ట పరిస్థితుల్లో మా దేశం ఉంటుండగా ఈ నెల 13 మీరు ఒక అద్భుతం చేస్తారని నమ్ముతున్నాం. అద్భుత ఆశ్చర్య కార్యాలు యేసు నామములో జరుగునుగాక. ప్రభువా సహాయం చేయి. ప్రతి ఒక్కరికి ప్రార్థన, నిరీక్షణ, విశ్వాసం అనుగ్రహించు. మీ కొరకు జీవించడానికి సహాయం చేయి. మిగిలి ఉన్న ఈ 7-8 రోజులు ఉపవాసంలో గడుపుటకు, ప్రార్థనలో గడుపుటకు, దేశం కొరకు చేతులు ఎత్తుటకు సహాయం చేయి. ఈ భారతదేశంలో ఒక దానియేలు వలె, ఒక శద్రకు, మేషకు, అబేద్నెగో వలె, ఒక ఎస్తేరు వలె, మొర్దెకై వలె, యోసేపు వలె జీవించటకు విశ్వాసంతో ప్రజలు నింపబడుదురుగాక. సహాయం చేయి నాయన. ఈ సమయాన మీ లేఖనం ధ్యానిస్తుండగా మీ వాక్కు దయచేయి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం అందరం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యం మనం విని మరలా మనం ప్రార్థన చేసుకొని ప్రభురాత్రి భోజనంలో పాల్గొందాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో విలాప వాక్యాలు 1వ అధ్యాయం 1వ వచనాన్ని మరి ఎవరైనా ఒకరు చదవండి. అక్కడ 1వ అధ్యాయం విలాప 1వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, అన్య జనులలో ఘనతకెక్కిన నీవు, జనభరితమైన నీవు ఎట్లు ఏకాకివైతివి, దుఃఖాక్రాంతమైతివి అని ఒక ప్రశ్నార్థకంగా ఆ దేశంతో మరి దేవుడు ప్రవక్తలో ఉండి మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు ఈ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా మరి అలాగా అన్యజనులలో ప్రసిద్ధి పొందిన నీవు, అన్యజనులలో ఘనతకెక్కిన నీవు చేయాల్సింది ఏంటంటే, ప్రభువా ఈ దేశం మరలా మాకు ఇవ్వండి అయ్యా అని కన్నీళ్ళు కార్చి ప్రార్థించవచ్చు. అయితే ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే,
ఇజ్రాయిలీలు వాళ్ళ దేశం కోసం మరి చాలా కన్నీళ్లు కారుస్తున్నారు, చాలా వారు ఏడుస్తున్నారు. అర్ధరాత్రి కూడా లేచి ఏడుస్తున్నారు, మా దేశం మాకేయ్యా అని. మరి మనం కూడా మన దేశం కోసం కన్నీళ్లు కార్చగలిగితే మిగిలినటువంటి 7-8 రోజులు కదా, మనకి 13వ తేదీ అంటే ఎప్పుడు 7-8 రోజులు ఉంది అంతేనా? మరి నువ్వు ఏడవగలిగితే, ప్రార్థించగలిగితే, ఉపవాసం ఉండగలిగితే, చేతులు ఎత్తగలిగితే దేవుడు మరలా మన దేశాన్ని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. దేశంలో తలెత్తుకొని తిరగలుగుతావు, దేశంలో నీవు దీవెనకరంగా ఉంటావు. మరి ఈ యొక్క విలాప 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదవగలుగుతారా? జనభరితమైన పట్టణము మరలా నువ్వు ఎట్లు బానిసమైపోతేవి, నువ్వెట్లు మరలా పన్ను కట్టాల్సిన పరిస్థితి, మరలా స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా మరలా నువ్వు ఎలాగా బానిసగా మారిపోతున్నావు. ఈ దేశంలో నువ్వు బానిసగా మారిపోకూడనట్లు వీళ్ళతో మాట్లాడుతున్న ఇదే వాక్యం నీతో కూడా మాట్లాడుతుంది. ఈ వాక్యం తరతరాల వాక్యం. చూడండి, ఈ పట్టణం మరి క్రీస్తు పూర్వం ఆ పట్టణము పట్టబడినటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో మనం ఇవి చదువుతూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకు ఈ విధంగా వీళ్ళకి జరిగింది, అసలు వీళ్ళ సమస్య ఏంటని మనం చూస్తే క్రీస్తు పూర్వం 587వ సంవత్సరం. ఎప్పుడండి? 587వ సంవత్సరం క్రీస్తు పూర్వం జరిగినటువంటి మాట. మరి అప్పుడు ఎప్పుడో జరిగింది కదా, ఆ మాట ఇప్పుడు ఎందుకు అనుకుంటారు? దేవుని వాక్యం ఎప్పటికీ కూడా సజీవమైందే. అప్పటికీ ఇప్పటికీ దేవుని సన్నిధిలో ఎవరైతే తగ్గించుకొని పాపం విడిచిపెట్టి పశ్చాత్తాపపడి ప్రార్థిస్తారో మరలా దేవుడు ఆ దేశాన్ని నీకు తిరిగి ఇవ్వగలడు. నీ గాయం మాన్పగలడు. నీకు కలిగిన శ్రమ, ఈ రోజుల్లో నీకు కలిగిన గాయం, ఈ రోజుల్లో నీ జీవితంలో ఉన్న శ్రమ, ఈ రోజుల్లో నీ జీవితంలో కలుగుతున్నటువంటి వ్యాధి లేదా నీ జీవితంలో ఉన్నటువంటి సమస్య, ప్రతిదానికి పరిష్కారం ఉంది. దేశవ్యాప్తంగా నీ ఒక్కరి సమస్య కాదు. దేశం ఒక ప్రక్కన ఏమైపోతుందో అని దేశమంతా బిక్కుబిక్కుమంటూ ఉంటే నీవేమో ఇంకా నీ పాపములోనే ఉండి దేవుని చేత ఇలాంటి సమయంలో కూడా నువ్వు శ్రమల పాలు అవ్వడం, వ్యాధుల పాలు అవ్వడం దేవునికి ఇష్టం లేదు. ఇందులో 3 విషయాలు, ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు ఈ గ్రంథంలో వ్రాయబడతాయి. ఈ విలాప 1వ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి 3 విషయాలు. మరి అలా ఇండ్లలో నానా రకములైనటువంటి వ్యాధులకు కారణం వారు చేసిన ద్రోహమని బైబిల్లో రాసింది. మరి ప్రసిద్ధికెక్కినటువంటి ఆ పట్టణం మరి ఎందుకు దుఃఖాక్రాంతమైంది, ఏకాకి అయిపోయింది, ఎందుకు ఒంటరిగా మారిపోయిందని మనం చూస్తే దేవుడే వారు చేసినటువంటి పాపమును బట్టి లేదా దేవుడు వాళ్ళకి నియమించినటువంటి ప్రార్థనలకు రాకపోవడం, నియామక కోడికలకు రాకపోవడం వల్ల వాళ్ళకు దేవుడే శ్రమలు అనుమతించాడు అని బైబిల్లో రాస్తుంది. అంతేకాదు, మరి వారు చేసిన పాపాన్ని బట్టి వారి ఎముకల మీద అగ్ని దిగి అవి నొప్పికి కారణమైందంట. ఎముకలలో, శరీరంలో భయంకరమైన నొప్పులకు కారణమైంది. అది కూడా దేవుడే వాళ్ళకి నొప్పి పెట్టాడంట, ఇజ్రాయేల్కి, యూదులకి. మరి ఈ రోజున నీ ఎముకలలో కలిగినటువంటి ఆ నొప్పులకు కారణం
నువ్వు చేసిన పాపమే. మరి నీకు శ్రమలు రావడానికి కారణం ఏమన్నాను ఇందాక? శ్రమలు రావడానికి కారణం ఏంటి? నియామక కూటాలకి రాకపోవడమే. మరి మూడవదిగా బైబిల్లో ఈ అధ్యాయంలో మూడు విషయాలు. మరి వేడిలో మిమ్మల్ని ఎక్కువ ఉంచాలనుకోవట్లేదు, తొందరగానే ముఖ్యమైన 3 విషయాలు చెప్పి ముగించేస్తాను. మూడవదిగా బైబిల్లో మనం చూస్తే అక్కడ 1వ అధ్యాయంలో ఇండ్లలో నానా రకములైనటువంటి వ్యాధులు అని రాస్తుంది. ఇళ్ళల్లో ఏమున్నాయండి? ఈ రోజున నానా విధములైన వ్యాధులు మీ ఇళ్ళల్లో లేవా? కారణం నీ ద్రోహమే అని లేఖనం అంటుంది. మూడవదిగా ఆ విషయం చెప్పబడుతుంది, నానా రకములైన వ్యాధులు. రెండవదిగా ఏంటండి? ఎముకల నొప్పులు రావడానికి. ఎముకలలో నీ జీవితంలో నొప్పి 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 అంటున్నావు కదా, రావడానికి కారణం ఏంటి చెప్పండి? ఏమన్నాను? నీ పాపమే. మొదటిగా ఏం చెప్పాను? నీకు శ్రమలు కలగడానికి, నీకు శ్రమ దేవుడు పెట్టడానికి కారణం నియామక కూటాలకు రాకపోవడమే. ఈ 3 విషయాలు నువ్వు సరి చేసుకొని మిగిలిన ఈ 7 రోజులు నువ్వు ప్రార్థన చేస్తే నీకున్నటువంటి సమస్యలు పోతాయి. ఇదంతా చిన్నదే, కానీ దీనికంటే పెద్ద సమస్య దేశానికి ముందు ఆరోగ్యం లేదు. దేవుడు ఎప్పుడు చూసినా దేశమును స్వస్థపరుస్తా అంటున్నాడు. హల్లెలూయా. మరి నువ్వు తీర్మానం చేసుకొని నీ యొక్క నియామక కూటాలకు రాకుండా నిర్లక్ష్యంగా ఉంటూ జీవిస్తున్నటువంటి నీ జీవితం ఒక తీర్మానం చేసుకుంటే ప్రభు ఆ శ్రమ తీసేస్తాడు. అంతేనా? రెండవదిగా నీ జీవితంలో కలుగుతున్నటువంటి ఆ ఎముకల నొప్పులు విషయమై నువ్వు చేసిన పాపాన్ని నువ్వు ఒప్పుకోవడం మరలా చేయడం. ఇక చేయను ప్రభువా, పాపం చేయకుండా ఉండగలుగుతావా? ఉంటావు. ఎప్పుడంటే ప్రార్థన మానకుండా ఉండగలిగితే. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన మానేస్తావు అప్పుడు మరలా పాపం చేస్తావు, మరలా ఎముకల్లో నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఆయన అగ్ని వేస్తూనే ఉంటాడు. నీ పాపమే. దాన్ని ఒప్పుకోగలిగితే ఇంకేముంది? మన దేశాన్ని, నిన్నే కాదు దేశమునే స్వస్థపరచగలుగుతాడు. హల్లెలూయా. ఈ 3 విషయాలు స్పష్టంగా రాస్తున్నాయి. మరి నీ జీవితంలో అలాంటి సమస్య ఉందా? శ్రమల పాలు అవుతున్నావా? ఉన్నాయా శ్రమలు? మరి ఎముకలలో నొప్పులు ఉన్నాయా? మరి మీ ఇళ్ళలో నానా రకములైన వ్యాధులు ఉన్నాయా? ఒకసారి ఏం చేయాల్సింది ఏంటంటే, ఒకటి ఏం చేయాలి? నియామక కూటాలకు వస్తే చాలు. ఖాళీగా ఉంటుంది కానీ సెల్ ఫోన్ పెట్టుకొని చూస్తాం. నియామక కూటాలకు రావు, ఖాళీగానే ఉంటావు. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకి రావు. రాత్రంతా హైదరాబాద్ దాకా ప్రయాణం చేస్తావు, రాత్రంతా విజయవాడ దాకా ప్రయాణం చేస్తావు. తిరుపతి బస్సు ఎక్కి పొద్దున్నే 3 గంటలకు ఎక్కాలంటే 1:30, 2 గంటలకు లేస్తావు, బస్సు ఎక్కుతావు, ప్రయాణం చేస్తావు, కానీ సంపూర్ణ రాత్రి ప్రార్థనకి రావు. ఇలాగా ఎన్నో నియామక కూటాలు. అందుకని అందులో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం 4వ వచనం చదివితే, నీవు నియామక కూటాలకు రాకపోవడం వల్ల నీకు ఏం కలుగుతుందంటే శ్రమ. చదువుదామా? నియామక కూటములకు ఎవరు రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయెను, యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరితురాలాయెను. అంతే. ఆ ప్రశ్నకి ఇదే జవాబు. ఘనతకెక్కిన, అన్యజనులలో ఘనతకెక్కినటువంటి పట్టణమా, అది ఎట్లు జనభరితమైనటువంటి ఆ పట్టణం ఎట్లు ఏకాకి ఆయను, అది ఎట్లు దుఃఖాక్రాంతమాయను అనే దానికి ఇదే నియామక కూటాలు రాకపోవడం. శ్రమ పడతా ఉంది. అది కింద 5వ వచనంలో చివరి భాగంలో చెప్తుంటాడు, దాని అతిక్రమము విస్తారమని యెహోవా
దానిని శ్రమపరచుచున్నాడు. దేవుడే శ్రమపరుస్తున్నాడు. గమనించారా? దుఃఖాక్రాంతం అయిపోయింది, దానికి శ్రమలు కలుగుతున్నాయి. చదవండి 5వ వచనం పూర్తిగా చదవండి. 1వ అధ్యాయంలో అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు, దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి. సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను, దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. దుప్పుల వలె ఉన్నారు. ఉన్నటువంటి ప్రాంతాల్లో మూడు రకాల దుప్పులు, మూడు రకాల జాతుల దుప్పులు ఉంటాయి. వాటిలో చాలా చిన్నగా కనిపించేది జింక. ఆ దుప్పులు కొన్నిసార్లు మేత లేకపోతే బలహీనం అయిపోతాయి. వాటిని పోల్చి చెప్పబడుతున్నటువంటి మాట ఇది. కానీ దాని శీతోష్ణం సమానంగా ఉంటూ దుప్పులకి జింకలకి ఎప్పుడు కూడా ఆహారం లేమి ఉండదు, ఉంటాయి. కానీ ఎప్పుడైనా కలిగితే అవి చాలా బలహీనం అయిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది. అలాగా ఇది ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలోనికి వచ్చిందంట. కారణం ఏంటంటే వారు చేసినటువంటి ఏంటంటే అది ఏం చేశారు? నియామక కూటాలకు రాలేదంట. ఇప్పుడు వీరు నియామక కూటాలకు రాలేదు కనుక వీళ్ళు శ్రమపడ్డప్పుడు, వీళ్ళకి రోగం వచ్చినప్పుడు దేవుడే వీళ్ళకి ఒక కూటం పెడుతున్నాడు. ఏం కూటం తెలుసా? నియామక కూటం. అప్పుడు మీకు రోగాలకు వచ్చినప్పుడు నేను వచ్చి ప్రార్థన పెట్టనా? దెయ్యం పెట్టినప్పుడు వచ్చి పెడతానా? నియామక కూటం మీ ఇంట్లో గృహ కూటం. అట్లా ఇప్పుడు దేవుడు ఈ దేశమంతటి కలిపి ఒక కూటం పెడుతున్నాడు. అందరిని పిలిచి నా దేశం ఎట్టు అయిపోయింది, మీరు రండి అని 15వ వచనంలో చెప్తాడు దేవుడు. 1వ అధ్యాయం 15వ వచనం. నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యులనందరినీ కొట్టివేసెను, నా యవనులను అనగద్రొక్కవలనని ఆయన నా మీద నియామక కూటము కూడాను చాటించెను. అది నియామక కూటం నీకు పెట్టాల్సి వచ్చింది. మరి ఆ పట్టిన దెయ్యం ఎట్ట వదిలేదు? ఆ పట్టిన దురాత్మల్ని ఇంటిని వదిలిపెట్టి ఎట్టపోయేది? మరి ఆ పట్టిన దరిద్రం ఎట్లా వదిలేది? పట్టిన అప్పుల నుంచి నువ్వు ఎలా విడుదల పొందేది? ఆ పట్టిన ఆ చీకటి క్రియలు లేదా శ్రమలు ఎలాగ పోయేది? అయ్యా శ్రమలయ్యా అని పెద్ద లిస్ట్ చెప్తారు. నాతో పాటు కొందరు వస్తారు ప్రార్థనలకి, వాళ్ళకి విసుకొచ్చి జుట్టు పీక్కొని వీళ్ళేంట్రా బాబు ఈ పాస్టర్ గారు ఇంత ఓపిక ఎట్ట వింటున్నాడు, మరి నేను కాకపోతే నాతో వచ్చినటువంటి జీతగాలు వింటారా? వాళ్ళకేదో జీతం ఇస్తా, వాళ్ళకి ఏదో అంత పెడతా, వాళ్ళే ఎంత ఓపికతో వింటారా? నేను విన్నట్లుగా వినలేరు కదండి. నేను వింటుంటా. 10-15 సంవత్సరాల క్రితం ఒకడు పరారి అయిపోయారు. నేను ఈ పాస్టర్ గారితో రాను, నేను ఎటు ప్రార్థన కానీ. మరి పెట్టాలి కదండి. విన్న తర్వాత ఇంక ఏం పెట్టాలి? అలాగొకే నీ నియామకూటం పెట్టాలా? దేవుడు పట్టణానికి మొత్తానికి పెట్టాడు. నీ శ్రమలకు కారణం ఏంటి? మాటికి కూటం పెట్టుకోవడానికి కారణం ఏంటి? మాటికి సమస్యకు కారణమేంటి? నీ కుటుంబంలో ఉన్న శ్రమకు. అంటే పెట్టినాను కాదు, దేవుడే పెట్టిన తర్వాత నేను కూడా పెడతాను. మొన్న గుడారు ఉపవాస ప్రార్థన పెట్టలే, మళ్ళీ అది అయిన తర్వాత మన సంజీవ్ గారి ఇంట్లో కూడా ప్రార్థన పెట్టలే. అసలు శ్రమకు కారణం ఏంటి అనేది ఆ మూలాలు నువ్వు ఎరిగి, మందు ఎక్కడ పెడితే అక్కడ వేస్తే బాగుంటుందా? వ్యాధి ఎక్కడ ఉందో సరిగ్గా అక్కడ వేయాలి. అలాగా నీ శ్రమకు కారణం ఏంటో ఏంటి సమస్య కారణం? నియామక కూటాలకు రాకపోవడమే, ఇంకేమైనా ఉందా? ప్రభు ఏంటంటే నియామక కూటానికి రావాలని, ప్రార్థనలో నీవు ఉండాలని, కనీసం చివరి ఒక అరగంట అయినా నువ్వు పాల్గొని ప్రజలతో మమేకమై సహవాసంలో ఉంటూ ఆ శ్రమలోంచి నువ్వు తప్పించబడాలని యేసయ్య నీకు శ్రమలు అనుమతించాడు, శ్రమ పెట్టాడు. ఆ శ్రమ గురించి ఆ 1వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా రాయబడుతుంది. నీ జీవితంలో దేవుడు అనుమతించిన శ్రమ, దేవుడే నీకు పెట్టినటువంటి శ్రమ. 7వ వచనం చదవండి. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సును అంతటిని, ఏది 580 క్రీస్తు పూర్వం 587, అది పూర్వం దానికి కలిగినటువంటి శ్రేయస్సును పోగొట్టుకుంది, సొగస్సు పోగొట్టుకుంది, ఆరోగ్యం పోగొట్టుకుంది. ఇప్పుడు శ్రమల పాలవుతుంది అంటూ
తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకము చేసుకొనుచున్నది. ఆ, దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినముల యందు ఆ, సహాయము చేయవారెవరునూ లేక ఆ, దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు శత్రువు చేతిలో పడినప్పుడు చాలు శ్రమలు పాలైపోతుందండి. 12వ వచనంలో కూడా అది పొందిన శ్రమ నియామక కూడానికి రాకపోవడం వల్ల అది పొందిన శ్రమ 12వ వచనం 1వ అధ్యాయం విలాప 12వ వచనంలో కూడా వ్రాయబడుతుంది. చదువుదాం. త్రోవను నడుచువారలారా, ఆ. ఈలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. ఎవరికి కలగని శ్రమ పొందుకుంది. నీ జీవితంలో శ్రమలు ఉన్నాయి కదా. ఒక్కసారి ఈ 3వ రోజు ఉపవాస ప్రార్థనలో పునరుత్థాన దినాన, దేవా ఈ శ్రమలు తీసివేయినైనా నేను తప్పకుండా నియామక కూడానికి వస్తా అని చిన్న మాట ప్రభుకు చెప్పుకో, ప్రార్థన చేసుకో, ప్రయత్నం చేయి. కుదరలేదనుకో ముగింపులోనైనా పరిగెత్తుకొని రా. ఇప్పుడు పెళ్ళి అనుకో, ఆ పెళ్ళి అయ్యేసరికి 3, 4 లేకపోతే 2 అవుతుంది. సరే కనీసం భోజనం టైం కానీ వస్తావా రావా? వాళ్ళని ఆనందపరచాలి కాబట్టి ఆ 2-3 గంటలు లేకపోయినా ఏ టైంకి నువ్వు వెళ్ళే పెళ్ళిళ్ళకి భోజనం టైంకి వస్తావు రావా? అలాగా ఈ ముగింపు ఆశీర్వాదం రా. నా ప్రాణమా యెహోవాను సన్నతించు అన్నప్పుడు రా. అందరికి ప్రేజాడు చెప్పేసి ఆహా ఒకరు చూసుకుంటూ ఉంటే ప్రేజాడు చెప్పుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంత ఆనందం, మీకు ఎంత ఆనందం, అలా వెళ్ళిపో మరలా, వద్దనట్లేదు. అంతేనండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతాయి. పెళ్ళికి వెళ్ళే 1000 మందిలో దశమ భాగం తీసేయి. ఎంతమంది? 1000 మందిలో 100 మంది వెళ్తారు ప్రార్థనా పరులు. ఈ మొత్తం ఈ 900 మంది ఎప్పుడు వెళ్తారు? భోజనం టైంకి వెళ్తారు. పెళ్లి కొడుకు గిఫ్ట్ ఇచ్చి వెండి ఉంగరమో బంగారు ఉంగరమో ఏమి లేకపోతే రోల్డ్ గోల్డో ఏమి లేకపోతే ఇనుపదో మట్టిదో ఇచ్చి మట్టి గాజులో రబ్బర్ పువ్వులో దండలు ఇచ్చి సంతోషపెట్టి అంత అన్నం తిని నువ్వు నిండు నూరేళ్ళు ఉండగా నా అబ్బా ఆడికి ఎంత సంతోషం. పెళ్ళి కొడుకు ఉబ్బి తబ్బిపోయిపోయి ఆనందపడిపోతాడు. అసలే రాకుండా ఉంటే ఉసూరుమని అక్కడే ఉంటుంది. ఈ పెళ్లి కూతురు ఏంటి ఇట్ అయిపోతున్నాడు, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడా, ఇటు ఉసూరుమని ఉంటున్నాడు. ఈడ ఏంటంటే అది పిలిచిన వాళ్ళు కనబడరా. అటు కనబడితే నువ్వు పూర్తిగా లేకపోయినా భోజనానికి వచ్చిన వాడికి ఆనందమే. హల్లెలూయా. అలాగే దేవుని సన్నిధిలో దేవునికి ఒక ఆనందం. లేదా ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి ప్రార్థనకు వచ్చిన 10 మందికి నీ ద్వారా ప్రైజ్ లార్డ్ చెప్పుకొని వెళ్తే ఎంత ఆనందం అండి. ఇప్పుడు బైబిల్లో ఉదయం వచ్చినోడికి అదే జీతం, మధ్యాహ్నం వచ్చినోడికి అదే జీతం, సాయంత్రం వచ్చినోడికి, రాత్రి వచ్చినోడికి ద్రాక్ష తోటలో ఇచ్చాడే లేదా దేవుడు. మరి నీ కూడా ఆశ అలా వచ్చేయాలిరా బాబు అంటే దానికి కూడా నీ ఒళ్ళు బరువు అయిపోతే ఇంకెలా చెప్పండి. అలాగే ఉన్నావనుకో శ్రమలు ఏమైపోతాయి? దేవునికి శ్రమ పెడతాడు. నువ్వు అనుకుంటావు ఈ శ్రమ పోవడానికి ఏం చేస్తావు? హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన డబ్బు అంతా తగలేస్తావు, అప్పులు చేస్తావు. అసలు గమనించవు. శ్రమలు 2 రకాలుగా వస్తాయి. ఎలాగంటే ఒకటి దేవుడి ద్వారా, ఒకటి దెయ్యం ద్వారా. యోబుకి పెట్టిందేమో దెయ్యం, ఇక్కడ వీళ్ళకి పెట్టిందేమో దేవుడు. దేవుడు ఎందుకు పెట్టాడు? నువ్వు పరలోకానికి రావాలని కదా. మరి నియామక కూటాలకు రాకుండా ఎటేటో తిరుగుతూ ఉంటే అప్పుడే బోరు బాగింది అనుకో, అందరూ వెళ్తూ ఉంటే వీళ్ళు వెళ్ళిపోయారా, ఇక నీ పని యోసేపు పని అవుతుంది. మరియమ్మ ఒక ఆమె ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు. ఆ ధనవంతుడు పని అయిపోతుంది. దరిద్రుడు ఏమో వెళ్ళిపోయాడు, ధనవంతుడు గమనించండి. లేకపోతే ఒకడు నా ప్రాణమా తిను తాగన్నాడే అలాంటి బ్రతుకు అవుతుంది. నియామక కూటాలలో ఉండడం ద్వారా నీ ఆత్మ ఎప్పుడు మెలకువగా ఉండి నువ్వు నిద్రపోయినా కూడా దేవుణ్ణి ఆత్మ స్తుతిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆ అనుభవం కావాలి. అందుకు దేవుడు శ్రమ పెడుతున్నాడు. ఇప్పుడు దేవుడు టెస్ట్ పెడతాడు, దెయ్యం కూడా పెడుతుంది. కానీ దేవుడు పెట్టే టెస్ట్, ఆయన పెట్టింది టెస్ట్ మాత్రం. దెయ్యం పెట్టేది టెంప్టేషన్. దేవుడు నేను పరిశోధిస్తాడు అంతే. సాతాను మాత్రం శోధిస్తుంది, శోధకుడు. అందుకని దేవుడు పెట్టే శ్రమలు నీకు చాలా మంచిది. బైబిల్లో కీర్తనలో మనం 119వ కీర్తనలో చదువుతుంటే శ్రమ కలగక మునుపు నేను దారి తప్పాను. శ్రమ కలిగింది కాబట్టి ఇప్పుడు దారిలో ఉన్నా, త్రోవలో ఉన్నా,
జీవమార్గంలో ఉన్న, సంఘములో ఉన్న, నియామక కూటములో ఉన్నాను అంటుంది. 67 వచ్చినమా లేకపోతే 77 వచ్చినమా చూడండి అక్కడ. 67 119వ కీర్తన. శ్రమ కలగక ముందు విడిచితిని. ఎందువల్ల? దేవుడు పెట్టిన శ్రమ మంచిదేనా? ఇక నువ్వు నియామక కూటానికి నేను రాను ప్రభావం, నువ్వు శ్రమ పెడితేనే ఉండంటే బాగుంటుందా? నువ్వు ఆ శ్రమలలో నుంచి నియామక కూటాలకు వచ్చి విడుదల పొందుదువుగాక. హల్లెలూయా. రెండవదిగా బైబిల్లో ఏమని చెప్పుకున్నాం? రెండవది ఏంటండి? ఎముకలకు నొప్పి నీకెందుకు వస్తుంది? ఎముకలలో బాధ ఎందుకు వస్తుంది? ఎన్ని టెస్టులు చేసుకున్నా ఎందుకు తగ్గట్లేదు? ఎందుకు ఏం కనబడట్లేదు? కారణం నీ పాపం. ఇది తగ్గాలంటే ఎముకల నొప్పి ఏం లేదు, ఏం చేయాలి? పాపం ఒప్పుకుంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో వాళ్ళు ఎప్పుడైతే పాపం ఒప్పుకున్నారో ఎముకల నొప్పి పోయిందండి, బలహీనత పోయింది. మరి వాళ్ళు చేసినటువంటి పాపానికి ఆ ఎముకల మీద వేయబడిన అగ్ని, అదే విలాప 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు. పరము నుంచి, పై నుంచి ఆయన ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు. అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. అది ఎడతెగక వారిని కాల్చుచున్నది. ఎడతెగని నొప్పి, ఎడతెగని బాధ. ఒక్కసారి ఆలోచించవచ్చు కదా. నీ చిత్తమే స్వచిత్తమే చేస్తూ నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఇలాగా దేవుని చిత్తం వేరు, నీ చిత్తం వేరు. నీ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాలలోనే అది దేవుని దృష్టికి ఒక పాపంలా కనిపిస్తుంది. కనుక ఆయన అగ్ని వేస్తున్నాడు. నీ పాపాన్ని ఈ నొప్పి ద్వారానైనా ఒప్పుకుంటావని యేసునామములో ఒప్పుకొందురుగాక. హల్లెలూయా. ఒక అతను ఒప్పుకొందును అనుకుంటుంది కానీ అన్నాడు, కానీ ఒప్పుకోవట్లే. నా దోషమును ఒప్పుకొందును అనుకుంటుంది కానీ అనుకుంటున్నాడు, కానీ ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి ప్రభుత్వానికి కానీ కప్పుకుంటూనే ఉన్నాడు. కానీ ఒప్పుకున్నావు అనుకో, ఎంత తొందరగా రిలీఫ్ వస్తుందో. హల్లెలూయా. ఎంత ఆరోగ్యం వస్తుందో, ఎముకలలో ఎంత బలం వస్తుందో. నీ ఎముకలు ఎలా ఉంటాయి తెలుసా అండి? దుక్కిటెద్దులాగా ఎలా ఉంటాయి? బలమైనటువంటి ఆయన రెక్కల క్రింద మీకు ఆరోగ్యం కలుగుతున్నప్పుడు మీరు క్రొవ్విన దూడల వల్ల గంతులేస్తారు. అంత బలమైనటువంటి ఎముకలుగా యేసయ్య చేయనుగాక. కానీ నీ పాపం ఒప్పుకోవాలి. ఇక్కడ క్రీస్తు పూర్వం మరి ఆ సమయంలో వారు చేసినటువంటి పాపాన్ని బట్టి ఎముకల మీద నొప్పి రావడమే కాదు, శత్రువులు వాళ్ళ దేశాన్ని ఏలేరు. మరి ఇక చాలు 10 సంవత్సరాలు మన దేశాన్ని ఏలేరు. దేవా, ఈ సంవత్సరం అన్నా మాకు ఒక మంచి రాజుని ఇవ్వాలని కోరుకుంటే వెంటనే వీళ్ళు ఎప్పుడైతే పాపం ఒప్పుకున్నారో వారికి ఒక దేవుడు మరలా ఒక కొత్త రాజుని ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు ఉన్నటువంటి సిద్కియా అనే రాజు యూదులకి, అదే ఇజ్రాయెల్ లేక యూదులు వాళ్ళ మీద ఉన్న రాజు, వారు చేసినటువంటి పాపాన్ని బట్టి రాజు ఎదుటే వాళ్ళ పిల్లల యొక్క కళ్ళు పెరుగుతున్నారు, ఊడదీస్తున్నారు. ఎవరి కళ్ళు అండి? సంసోను కళ్ళు కాదు, వాళ్ళ పిల్లల కళ్ళను ఊడబెరికి చంపేస్తూ ఉన్నారు. ఇక ఆడు చూశాడని చెప్పేసి ఆయన కూడా పట్టుకొని ఆ రాజుని, సిద్కియా రాజుని పట్టుకొని అతని కళ్ళు ఊడదీసి చంపేశారంట. ఇజ్రాయేల్ దేశంలో జనభరితమైన పట్టణములో ఇజ్రాయేలు రాజుని, యెరూషలేము రాజుని పట్టుకొని చంపేశారు, కళ్ళు ఊడబెరికారు. చదువుదాం ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. రాజులు 2వ గ్రంథం, రాజులు
రెండవ గ్రంథం 25వ అధ్యాయం చూద్దాం. 25వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మరియు ఆ, వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు తీసుకొని పోయినప్పుడు ఆ, రాజు అతనికి శిక్ష విధించెను. ఉమ్, సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి సిద్కియా పిల్లల్ని చంపించి సిద్కియా చూసినందుకు కళ్ళను ఊడబెరికి. ఎంత భయంకరం అండి! ఈ సిద్కియా ఆ బబులోను సైన్యానికి చిక్కుతారు. వారి యొక్క పాపాన్ని బట్టి వారు చేసిన సిద్కియా రాజు, యూదా రాజు, ఇజ్రాయేల్ రాజు, ఆ యెరూషలేము పట్టణం చేసిన పాపాన్ని బట్టి పిల్లల మీదకి మరణం, సిద్కియా రాజు మీదకి మరణం. వాళ్ళని చూశాడు కనుక ఆ కళ్ళని ఊడబెరకడం. ఇది ఎప్పుడో ఒకసారి వాళ్ళు చిక్కుతారు వాళ్ళ పాపాన్ని బట్టి అని ప్రవచించడం జరిగింది ఈ సిద్కియా రాజు గురించి ఇర్మియాలో. ఇర్మియా మరి ప్రవచించినటువంటి హెజ్కేలు ప్రవచిస్తాడు. హెజ్కేలు గ్రంథం చదువుకుందామా? 12వ అధ్యాయం 13వ వచనంలో ఇది ప్రవచనం యొక్క నెరవేర్పు. అతని పట్టుకొనుటకై నేను నా వల యొగ్గి వాని చిక్కించుకొని కల్దీల దేశమైన బబులోనుకు వాని తెప్పించెదను. బబులోను దేశాన్ని తెప్పిస్తా. అక్కడ అయితే పిల్లలు చంపబడతారు. రాజు, ఇజ్రాయెల్ రాజు యొక్క కళ్ళు ఊడబెరకబెడతాయి, హతులైపోతారు. చూసారంటే ప్రవచనం బైబిల్ గ్రంథంలో ఎన్నో ప్రవచనాలు వాళ్ళు చెప్పిన సిద్కియా రాజు లెక్క పెట్టలేదు, నిర్లక్ష్య పెట్టాడు. ప్రజలు అలాగే ఉన్నారు. మరి రాజు అలా ఉంటే ప్రజలు అలా ఉండరా? యథా రాజా తథా ప్రజ అన్నట్టు రాజు అదే పాపంలో ఉన్నాడు, ప్రజలు అదే పాపంలో ఉన్నారు. ప్రవచనం నెరవేర్చబడింది. ఎక్కడ హెజ్కేలు, ఎక్కడ ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు? ఒకసారి ఆలోచించండి సహోదరుడా, సహోదరి. నీ జీవితంలో అలాంటి పాపం గురించి నువ్వు ఎక్కడైనా హెచ్చరించబడ్డావా? దేవుడు నీతో మాట్లాడా? నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నీ పాపం గురించి ప్రభు నిన్ను, అయ్యో ఈ వాక్యం నాతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది, నా కాదులే, అది ఎవరికో ఇజ్రాయేలీలకి లేదా ఆ బైబిల్లో వ్రాయబడ్డ వాళ్ళకి, నాకెందుకులే అని తప్పించుకుంటున్నావా? నీవంటే అనుకోవచ్చు. నీ పిల్లల మీద కూడా మరణం వస్తే ఎంత భయంకరం. ఒక్కసారి అలాంటి పాపంలో నుంచి విడుదల పొందితే నీ ఎముకలు పటిష్టంగా ఉంటాయి, నీవు స్వస్థత పొందుతావు. దేవుడు నీకు సహాయం చేయనుగాక. చెబుదాం హల్లెలూయా. ఇర్మియా 1వ అధ్యాయం 16వ వచనం చదువుదామా? దానికంటే ముందు ఇర్మియా చదవండి. 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపం వేసి తమ చేతులు రూపించిన వాటిని నమస్కరించుటయను తమ చెడుతనమును బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పును ప్రకటిస్తా. ప్రభు ప్రవచిస్తున్నటువంటి ప్రవచనాలు వారి విషయంలో 30వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇర్మియా అరిచదవేమి? నీకు కలిగిన ఎముకల నొప్పి నివారణ కాదు, నీ పాపములు విస్తరించడం వలన నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగు చేయుచున్నాను. నీ దోషములను బట్టి నేను ఇలాగూ చేయుచున్నాను. నీ దోషం ఒప్పుకుంటే ఎంత బాగుంటుంది. ఒప్పుకొని ప్రభురాత్రి భోజనంలో చేయవేస్తే ఎంత బాగుంటుంది. దేవుడు నీ దోషం నుంచి విడిపించి, నొప్పి నుంచి విడిపించి ప్రభు నీకు సహాయం చేయనుగాక. చెబుదాం హల్లెలూయా. హెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయంలోకి వద్దాం. హెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం దాకా చదువుదామా? 7వ అధ్యాయం. ఇశ్రాయేళ్ల దేశమునకు అంతము వచ్చి ఉన్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చే ఉన్నదని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభువగు యెహోవా సెలవిస్తున్నాడు. ఇప్పుడు నీకు అంతము వచ్చే ఉన్నది. నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదికి రప్పించుచున్నాను. నీ మీదికి రప్పిస్తున్నాను. ఎముకలలో ఉన్నటువంటి బలహీనతకు ఇదే సమస్య. పాపం వల్ల మనిషికి ఎన్నో బలహీనతలు
తప్పక దేవుడు క్షమించగలుగుతాడు. ఆయన ప్రేమ గలవాడు, మరలా ఆయన నిన్ను బాగు చేయగలడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూడండి, మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ చెరపట్టబడి బబులోనికి వెళ్ళిపోయారు. బబులోను సైన్యం అంతా కూడా తీసుకెళ్ళిపోయింది. ఇక మిగిలింది చాలా పేదవాళ్ళు, ఎవరో బీదలు, పని చేయలేని వాళ్ళు, అడుక్కొని తినేవాళ్ళు మాత్రం ఆ దేశంలో వదిలి వెళ్ళిపోయారంట. అలాంటి వాళ్ళని ఏదో ఆ ప్రాంతాల్లో వదిలిపెట్టి ఏదో పనులు, చిన్న చిన్న పనులు ఇప్పించి వాళ్ళని కొంచెం అలాగా ఉంచారంట. బైబిల్లో ఆ మాట ఇర్మియా గ్రంథంలో 30వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడుతుంది. 30వ అధ్యాయం. వారు తమ దేవుడైన యెహోవా నాకు నేను వారి మీదికి రాజుగా నియమించు దావీదును సేవించుదురు. చాలు. ఇక్కడ ఒక కొత్త రాజుని ఈ స్థలంలో ప్రత్యేకంగా ఒక రాజుని, ఒక కొత్త రాజుని ఇవ్వాలని ప్రభు ఈ ప్రవచనాత్మకంగా ఈ లేఖనంలో వ్రాయబడుతుంది. ఏ రాజు అండి? కొత్త రాజు. ఆయనే దావీదుని దేవుడు వారికి ఇవ్వడం వల్ల దేశంలో మరలా వారికి అధికారం, మరలా వారికి ఆశీర్వాదం వచ్చినట్లుగా ఈ లేఖనాలలో వ్రాయబడుతుంది. మరలా ఒకసారి చదవండి ఆ మాట. వారు తమ దేవుడైన యెహోవా నాకు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. అది మరలా ప్రజలందరికీ ఒక కొత్త రాజుని లేదా ఒక దావీదుని దేవుడు నియమించాలనుకున్నాడు. మరలా వాళ్ళకి ఒక స్వాతంత్రం వచ్చింది, మరలా వాళ్ళకు ఒక విడుదల వచ్చింది. బబులోను పట్టణంలో నుంచి విడుదల పొందగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెబుదాం స్వరమైతే హల్లెలూయా. మరి మనకున్నటువంటి ఈ 7-8 రోజుల్లో మనకు ఒక కొత్త రాజుని దేవుడు ఇచ్చునుగాక. ఒక కొత్త ప్రధానమంత్రిని ప్రభు మనకి ఇచ్చునుగాక. ఇస్తాడా ఎవరండి? ఈ 7 రోజులు తిని పడుకుంటే ఇస్తాడా? 2 రోజులు ఉపవాసం ఉండి ఒక పూట తిను. యవనస్తులు అయితే, కొంచెం పెద్దవాళ్ళు అయితే 2 పూటలు తిని ఒక పూట ఉపవాసం 2 గంటలు ప్రార్థనలో ఉండండి. కనీసం 1 గంట అయినా రోజు ప్రార్థించండి. దేవుడు మనకి ఆ రోజుల్లో ఒక కొత్త రాజుని, ఇజ్రాయేల్ ప్రజలకి, యూదా ప్రజలకి మంచి రాజుని ఇచ్చిన దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మూడవదిగా మనం చిన్న విషయాన్ని చూచేసి ముగించుకుందాం. మూడవదిగా విలాప 1వ అధ్యాయం 20వ వచనం. 1వ అధ్యాయం 20వ వచనంలో చివరి భాగం చదవండి. వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది. చివరి భాగం. ఇండ్లలో నానా మరణకర వ్యాధులు. అంతే, ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. 1-2 అండి. ఇండ్లలో నానా రకములైనటువంటి వ్యాధులు. దీనికి కూడా మీకు ఒక కారణం చెప్పాను. ఏంటది? ద్రోహం. ఏంటది? అంతే, వారు చేసిన ద్రోహాన్ని బట్టి. మీరు ఇది బాగా చదువుకుంటే రాసుంది. మరి శ్రమలకు కారణం ఏంటి? నియామక కూటాలకు రాకపోవడం. మరి ఎముకల నొప్పి కలగడానికి కారణం ఏంటి? పాపం. మూడవదిగా ఇళ్లలో నానా రకములైనటువంటి, ఇదేమో అది ఒకటి ఎముకలది ప్రత్యేకంగా అది ఇవ్వబడుతుంది. ఇదేమో నానా రకములైన ఐగుప్తులకు కలుగజేసిన రోగాలు, ఇంకో దేశానికి ఉన్న రోగాలు, ఎక్కడో బయట దేశాల్లో ఉన్నటువంటి కరోనా, ఇంకో దేశంలో ఉన్నటువంటి ఆ కోతి రోగం అంట, చింపాంజీల రోగం అంట, ఇంకో నానా రకాలు ఇళ్లలో కలిగి ఉండడానికి కొంతమంది చెప్పుకోవాలన్నా సిగ్గుపడాల్సినటువంటి సమస్య. ఒక్కసారి ఆలోచించండి. నానా విధమైనటువంటి రోగాలకి కారణం ద్రోహం. నీ ద్రోహం ఏదో ఒక్కసారి ఒప్పుకుంటే ఆ నానా రకమైనటువంటి వ్యాధుల్ని ప్రభు తీసివేయగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి మరి మనం మోకరించి ప్రార్థన చేసుకుందామా? ఈ 3 కారణాలకి నీ జీవితంలో, ఒకటి నియామక కూటాలకు రాకపోవడం అయితే, రెండవది పాపం అయితే, మూడవది నువ్వు చేస్తున్న ద్రోహం అని విలాపాలో స్పష్టంగా రాసింది. కానీ చివరికి మనము ఆ అధ్యాయం అంతా చదువుతుంటే చెప్పబడుతున్న మాటని, గాయములు నేను మానుపుతా, నేను నిన్ను క్షమించాలనుకుంటున్నాను, నీకు మరలా నీకు ఒక దేశాన్ని, నీ దేశాన్ని నీకు ఇస్తాను, నీకు ఒక కొత్త రాజుని ఇస్తాను, నీకు ఒక కొత్త పరిపాలన ఇస్తాను, ఇదిగో బబులోను దేశంలో నుంచి
నిన్ను బయటికి తెస్తాను, నీ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ప్రసాదిస్తా, మానని నీ గాయాలు మానుపుతానని ఆ 1వ అధ్యాయంలోనే కొన్ని వచనాల్లో ప్రభు చెబుతున్నాడు. నిన్ను స్వస్థపరచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు, నీ గాయాలు మానపడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఒక్క చెయ్యి ప్రభు వైపు ఎత్తి ప్రార్థన చేసుకుందామా? ఒకవేళ ఈ 3 విషయాలలో నువ్వు చేస్తున్నది ద్రోహమా, నువ్వు చేస్తున్నది పాపమా, లేక నియామక కూటాలకు రాకుండా లోకంలో జీవిస్తున్నావా? 2 విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకుంటున్నావా? మరి ఆ ఒక్క విషయం ఎలాగా? ఒక విషయంలో బాగానే ఉన్నా, మరి ఆ 2 విషయాలు ఎలాగా? ఈ 3 విషయాల్లో ఒక్క సమస్య నీ జీవితంలో ఉన్నా, దేవునికి ద్రోహమా, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న పాపమా, లేక నియామక కూటాలకు రాకపోవడమా? నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ 3 విషయాలలో దేవుడు నీకు ఒక విడుదల ఇస్తాడు. నియామక కూటాలకు రావడానికి ప్రభు కృప చెబుతాడు. ద్రోహ కార్యాలు చేయకుండా తప్పిస్తాడు. నీ ఓపిక చేత, ఓర్పు చేత గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ప్రభు చూస్తాడని లేఖనాలు చెబుతున్నాయి. నీకు ఓపిక తక్కువ ఉందా? ఓపిక లేకుండా ప్రవర్తిస్తున్నావా? ద్రోహ కార్యాలకి పాల్పడాల్సి వస్తుంది, సమస్యలకు గురి కావాల్సి వస్తుంది. నువ్వు పాపంలోనే ఉన్నావా? ఎడతెగని నొప్పి, మానని నొప్పి, తగ్గని నొప్పి. దేవా సహాయం చేయని ఆయన అని ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఒక్క చెయ్యి, ఏదైనా పర్లే, ఏ చెయ్యి నీకు ఆరోగ్యంగా ఉందో ఆ చెయ్యి ఎత్తగలిగితే చాలు. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. నువ్వు చేస్తున్న పాపం, నువ్వు అనుకున్న పాపం అంటే సారా తాగడమేమో, పాపం అంటే బూతులు మాట్లాడడమేనేమో, నేను మానేసాను అనుకుంటున్నావు. కాదు, ఇంకా నీ జీవితంలో అవి ఎన్ని రకాల పాపాలు. ప్రార్థన చేయకపోతే కూడా పాపమే, విధేయత చూపకపోతే కూడా పాపమే. సహోదరి, నీవు నీ భార్యకు లోపడకపోతే పాపమే. సహోదరుడా, నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలంలో నీ పై యజమానులకు లోపడకపోతే పాపమే. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోపడకపోతే పాపమే. ఒక్కసారి ఆలోచన చేయి. నీ ప్రవర్తనలో కృప లేకపోతే, ఆయన చిత్తం చేయకపోతే పాపమే. దేవుని చిత్తానికి అప్పగించుకో. అప్పుడే ఈ దేశాన్ని ప్రభునికి అప్పగించబోతున్నాడు. ఈ భారతావనిలో నేను ఒక ప్రార్థనాపరుడుగా ఉండాలయ్యా. నేను ఒక స్థిరమైన నిర్ణయం ఈరోజు తీసుకోవాలి. మేలేమి సాక్ష్యం నేను ఈ రోజు నుంచి నా పొందుకోవాలయ్యా. ఆ దానియేలులాగా నన్ను చేయి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. దేవా సహాయం చేయమని అడుగుదాం. యేసయ్యా సహాయం చేయమని అడుగుదాం. ఒక్క చెయ్యి ఎత్తలేని స్థితికి ఎంత ఆ నొప్పిని నువ్వు ఎలా భరించగలుగుతున్నావో ఒక్కసారి ఒప్పుకో. చెయ్యి ఎత్తడానికి ప్రభు నీకు ఆ ఎముకలలో ఉన్న నొప్పి తీసివేయగలుగుతాడు. ఎదిదియా బ్రదర్, నేను చేయెత్తు, ఒక్క చేయని ఎత్తలేవా? ఎదిదియా గారు, నీ చేయెత్తాలి. బ్రదర్ ఎదిద్యా, నీ చేయెత్తాలి. విశ్వాసంతో ఎత్తు, ప్రభు స్వస్థపరుస్తాడు. 2 చేతులలో ఒక్క చేయి ఎత్తగలిగితే ఎంత బాగుంటుంది. నొప్పి ఉన్నా ప్రభు నేను ఇప్పుడే బాగు చేయబోతున్నాడు. నీ నడుము నొప్పి అయినా, నీ భుజం నొప్పి అయినా, మెడ నొప్పి అయినా, ప్రక్కటెముకలలో నొప్పి అయినా, మోకాల నొప్పి అయినా ప్రభు నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు. దేవా సహాయం చేయి. స్తుతి, స్తోత్రం. ప్రభువా సహాయం చేయి ప్రభు. స్తుతి. స్థిరమైన నిర్ణయం చేద్దాం. క్రమమైన ప్రార్థన చేద్దాం. క్రమం లేని నీ ప్రార్థన ఎవరికి కావాలి? క్రమం లేని ప్రార్థన ఎవరికి ప్రయోజనం?
నియామక కూటాలలో నువ్వు లేకపోవడం ఎంత దౌర్జన్యమో ఆలోచన చేయి. నీ ద్రోహ కార్యాలను బట్టి జరుగుతున్నటువంటి దానికి మూల్యం ఎంత చెల్లించుకోవాలో ఆలోచించు. కృప చూపమని అడుగు అడుగు అడుగు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవా, ఇదిగో తండ్రి, తీర్మానం చేసుకున్నటువంటి వారికి సహాయం చేయి. దేవా, మేము మా చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నామయ్యా. ఇంకా మీ కొరకు చేతులు ఎత్తాలి, ఇంకా మేము మోకరించాలి. మేము నాయన నియమం ప్రకారంగా ప్రార్థించాలి. కృప చూపండి. మీ బిడ్డను బలపరచు. ఈ ప్రభురాత్రి భోజనంలో చేయడానికి మాకు మరింత అర్హత ఇవ్వండి. క్షమించండి, శుద్ధి చేయండి, స్వస్థపరచండి మమ్మల్ని. మీ రాకకు రాజ్యమునకు మమ్మల్ని పూర్ణులుగా చేసి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరి బాప్తిసం తీసుకోలేనటువంటి వాళ్ళు బయట మీకు కొంత ఆహారం ఉంది, సిద్ధపరిచారు, తీసుకోండి. అలాగే ఈ ప్రత్యక్ష ప్రసారాలు ఉన్నటువంటి మీకు కూడా ప్రభు పేట వందనాలు. ప్రభు దీవించునుగాక.